హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిస్థితి అనేది పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు, పొయ్యిలో నుంచి మళ్ళీ పెనం మీద పడినట్టు అక్కడికక్కడే తిరుగుతుంది తప్పితే, ఎక్కడా కూడా బయటపడి కొంత నార్మల్‌గా ఉండే పరిస్థితి అయితే రావడం లేదు. ఎందుకనంటే, గత వారం 10 రోజుల నుంచి చూసుకుంటే, ప్రతి ఒక్క వివాదంలో కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేసే కార్యక్రమాలు, విధి విధానాలు, ముఖ్యంగా మాట తీరు కొద్దిమంది మనుషుల వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ అనేది పెరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా జూన్ 3 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి గంజాయి బ్యాచ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించారు. అక్కడి నుంచి కూడా తగులుకున్నాయి. వరుసగా అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఈ జూన్ నెలలో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి గడ్డుకాలం అని చెప్పి గతంలో కొన్ని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయో, అది ఈరోజు వాస్తవమైనట్టు మనకు తెలుస్తుంది. జూన్ 3 తారీఖున తెనాలి వెళ్లారు. అక్కడ చాలామంది కూడా తెనాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడాన్ని వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారమైన ట్రోల్స్ వచ్చాయి. ఆయన నేరుగానే నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వచ్చాయి. తర్వాత జూన్ 4 తారీఖున చూసుకుంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరిపారు. అక్కడ కూడా చాలా వరకు వ్యతిరేకత అనేది వచ్చింది. తాజాగా చూసుకుంటే సాక్షి మీడియా డిబేట్‌లో అమరావతి అనేది వేశ్యల రాజధాని అని చెప్పి సాక్షి ఛానల్‌లో ఉన్న యాంకరు, అక్కడ కూర్చున్న సీనియర్ జర్నలిస్ట్ కింద కృష్ణంరాజు వీళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఒక రకంగా రాజధాని రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా రోడ్లెక్కారు, పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అమరావతి, తుళ్లూరు, ఉండవల్లి, ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి ఈ ఏరియాల్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లన్నిటికి కూడా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ సీనియర్ యాంకర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టు, సాక్షి మీడియా యాంకరు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు అసలైన నిందితుడు కృష్ణంరాజు తన ఇంటికి తాళాలేసుకొని కుటుంబంతో సహా పారిపోయాడు. ఇప్పుడు అక్కడ వరకు బానే ఉంది. కానీ మళ్ళీ ఇంకొక కొత్త సమస్య అనేది వచ్చింది. అది ఏ విధంగానంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది కక్ష సాధింపు చర్య. కూటమి ప్రభుత్వం ఆయన్ని కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు చాలామంది కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, మిగిలిన మీడియా ప్రతినిధులు కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పటికే కూడా అమరావతి విషయం మీద ఈ వేశ్యల రాజధాని అనడం మీద పెద్ద రచ్చే రాజుకుంది. ఒక రకంగా చాలా మంది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి సోషల్ మీడియా అంతా గాని, మీడియా అంతా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఏదైతే జరుగుతున్న చర్చ ఉందో, ఆ రచ్చ ఏదైతే ఉందో, ఆ రచ్చకి ఇంకొంచెం పెట్రోల్ పోసి ఇంకా పెద్దది చేశారు దాన్ని. ఈయన కూడా కొన్ని నోటి దురుసు మాటలు మాట్లాడారు. అవేంటి అనంటే, అక్కడ అమరావతి రైతులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేసి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారో, వాళ్ళందరూ కూడా సంకర జాతికి చెందిన వాళ్ళు, సంకర తెగ వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఇంకొన్ని లోతుగా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వేశ్యల రాజధాని అన్నందుకే పెద్ద రచ్చ అయింది. ఇప్పుడు మళ్ళీ శంకర జాతి, శంకర తెగ వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్‌గా తెగ వీళ్ళందరూ కావాలనే చేత్తన్నారు, కక్షపూరితంగా చేత్తన్నారని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నంబర్ 2 పొజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సలహాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలనే దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు. అటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి. ఈయన అరెస్ట్ కూడా తప్పదు అనేటట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. మంత్రి నారా లోకేష్ అయితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా స్పందించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆల్రెడీ అయిపోయిన గొడవని సద్దుమణుగుతుంది, సమస్య సాల్వ్ అవుతుంది అన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ మాట్లాడి దాన్ని ఇంకొంచెం పెట్రోల్ పోసి ఇంకా పెద్దది చేశారు. సంకర జాతి అనడం అనేది ఇంకా తప్పు. ఎందుకనంటే ఆల్రెడీ మహిళలు అమరావతి మహిళలు వేశ్యలని చెప్పి ఏదైతే తప్పుడుగా మాట్లాడారో దాన్ని సమర్థించే నేపథ్యంలో దాన్ని వాళ్ళ టీవీ యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థిస్తూ మళ్ళీ ఇంకొక మాట అనడం అనేది చాలా తప్పు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉచ్చు బిగిసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 2, 3 రోజుల్లోనే ఈయన అరెస్ట్ కూడా ఉంటదని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా సరే గత వారం 10 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనేది చాలా గడ్డు కాలం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఏం మాట్లాడతాయని చూడాలి. ఇంకా తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ
ఆయన ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికి రెండింతలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బదులిస్తాను. మీరు ఏదైతే విత్తనాలు నాటారో ఆ విత్తనాలకి చెట్టయి నేనవుతాను. ఒక్కొక్కటి తాట తీస్తానని చెప్పి మళ్ళీ ఆయన కూడా ఇంకొక పోస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి జూన్ నెల అనేది కలిసి రాలేదు. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో జూన్ 4న రిజల్ట్ వచ్చాయి. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి శుభ పరిణామంగా జరిగింది. ఇప్పుడు 2025 అదే జూన్ నెలలో జూన్ 4 తారీఖు, జూన్ 3 తారీఖు, రీసెంట్‌గా జూన్ 8 తారీఖు, 9 తారీఖు, 10 తారీఖున ఇంకా ఇబ్బందులకు గురవుతున్నాయి. మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతాయనేది మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే ఆల్రెడీ గతంలోనే జూన్‌లో చాలా వరకు కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి గడ్డు కాలం అని చెప్పారు. అది నిజమే అన్నట్టు ఇప్పుడైతే తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే ఉచ్చు బిగిసింది. ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరి ముందు ముందు ఏం జరుగుద్దనేది మనమైతే ఎదురు చూడాలి.